మంత్రి నారా లోకేష్‌కు ప్రమోషన్ తప్పదని తెలుస్తోంది. ఈ ఏడాదిలోగా ఆయన మంత్రి నుంచి మరో పదోన్నతి పొందనున్నారని సమాచారం. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టినట్టున్నారు ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి. సెలబ్రిటీల జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్నారాయన. ఆయన చాలాసార్లు చెప్పిన జోస్యం ఫలించింది. కానీ పొలిటికల్ జోస్యం చెప్పిన తర్వాత చాలాసార్లు ఆయన అంచనాలు తప్పాయి. అసలు జోస్యాలు ఫలించలేదు. దీంతో ఇక పొలిటికల్ జోస్యాలు చెప్పనని తేల్చి చెప్పారు వేణుస్వామి. కానీ యూట్యూబ్ ఇంటర్వ్యూలో తాజాగా పలు విషయాలు వెల్లడించారు. 2026లో నారా లోకేష్ ప్రమోషన్ ఖాయమని తేల్చేశారు. అంటే ఆయన డిప్యూటీ సీఎం పదవి చేపడతారని చెప్పుకొస్తున్నారు. వేణుస్వామి సినీ సెలబ్రిటీలకు జోస్యం చెప్పేవారు. ఆయన జోస్యం వాస్తవానికి దగ్గరగా ఉండేది అని పేరుండేది. కానీ క్రమేపీ ఆయన పొలిటికల్ జోస్యం చెప్పడం ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి పదవి అందుకుంటారని జోస్యం చెప్పారు. కానీ ఘోర పరాజయం చవిచూశారు. అంతకుముందు కేసీఆర్ విషయంలో కూడా ఆయన జోస్యం తప్పింది. దీంతో వేణుస్వామి సోషల్ మీడియాలో ట్రోల్స్కు గురయ్యారు. ఇక నుంచి రాజకీయ జోస్యాలు చెప్పనని ప్రకటించారు. కానీ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్, లోకేష్ల గురించి జోస్యం చెప్పారు. అది కూడా ఈ ఏడాది గురించి. ముఖ్యంగా లోకేష్కు ప్రమోషన్ ఖాయమని, ఈ ఏడాది ఆయన పదోన్నతి పొందుతారని వేణుస్వామి చెప్పడం ద్వారా సరికొత్త చర్చకు తెరతీసినట్లయింది.